హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ముందుగా అందరికీ విష్ యూ మెనీ హ్యాపీ న్యూ ఇయర్. అలానే బోల్డ్ అన్ని హ్యాపీ న్యూ ఇయర్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ కదా, ఇంట్లో స్వీట్ రెసిపీ ఏం లేకపోతే ఎలా అని చెప్పి బయటకు వెళ్ళి కేకులు కొనకుండా ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా హెల్తీగా షుగర్ పేషెంట్లు కూడా తినేటట్టు, చిన్నపిల్లలు కూడా ఇంట్లోనే తినేటట్టు చేసేసుకుందాము. కేక్ అయితే చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఇదే కొలతలతో చేసుకోండి. సూపర్. ఈ న్యూ ఇయర్కి మీ ఇంట్లో ఖచ్చితంగా పొగడతలు మీ సొంతం, అంత బాగుంటుంది. ఇది రాగి చాక్లెట్ కేక్ అనమాట. చాలా బాగుంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతే ఒక మిక్సీ జార్ తీసుకొని 2 గుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలి. మన దగ్గర బీటర్ లేదు కదండి, అందువల్ల నేను మిక్సీ జార్ అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో కూడా చేసుకోవచ్చు. మిక్సీ జార్లో 2 గుడ్లు కొట్టుకున్నాక కరెక్ట్గా కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం తురుముకొని కప్పు బెల్లం వేసుకున్నాక 1/2 కప్పు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను హెల్తీగా చేద్దామని చెప్పి ఇక్కడ ఆవు నెయ్యి అయితే యూస్ చేస్తున్నాను. అవన్నీ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. మిక్సర్తో చూపిస్తున్నాను కదా, అలా నురగగా ఫోమీగా వచ్చినట్టు మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే 1 కప్పు దాకా రాగిపిండి వేసుకోవాలి. 1 కప్పు రాగిపిండి పర్ఫెక్ట్ కొలత అండి. 1 కప్పు రాగిపిండికి 1.5 స్పూను కోకో పౌడర్ అయితే వేసుకోవాలి. కోకో పౌడర్ ఎక్కువైతే చేదు వచ్చేస్తుంది, అందువల్ల 1.5 స్పూన్ వేసుకున్న తర్వాత మనకి 5 రూపీస్ బూస్ట్ ప్యాకెట్ ఉండిద్ది కదండి, అది 1 ప్యాకెట్ వేసుకోవాలి. ఆ బూస్ట్ ప్యాకెట్ కూడా వేసుకున్న తర్వాత అందులోనే బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ సోడా వచ్చేసి 1/2 స్పూన్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మిక్సీ ఆడుకోవాలి. బ్లెండ్ చేసుకోవాలి. మనకి స్మూత్ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందాక బ్లెండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనకి కేక్ ట్రే ఉండిద్ది కదా, కేక్ ట్రేని పిండి పెట్టి జల్లించుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న కేక్ మిశ్రమాన్ని కేక్ ట్రేలో వేసుకోవాలి. అలా కేక్ ట్రేలో వేసుకున్నాక మనకి లోపల ఏమీ వాటర్ బబుల్స్ లేకుండా ఒకసారి కింద పైన ట్యాప్ చేసుకొని మన దగ్గర నట్స్ కానీ చాకో చిప్స్ కానీ ఉంటే అవి వేసుకొని డెకరేట్ చేసుకోండి. నా దగ్గర చాకో చిప్స్ ఆల్మండ్స్ ఉంటే అవి కట్ చేసి వేసుకున్నాను. ఆల్రెడీ మనం 20 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న కడాయి పైన మనం ఆల్రెడీ బేకింగ్ ట్రే పెట్టేసుకొని మూత పెట్టుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఒక అరగంట పాటు బేక్ చేసుకోవాలండి కేక్ని. ఒక అరగంట తర్వాత టూత్పిక్ కానీ చాక్ కానీ పెట్టి చూసుకుంటే కేక్ ఏమీ అంటకపోతే అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనం కేక్ని డిమోల్డ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన రాగి చాక్లెట్ కేక్ అయితే రెడీ. మీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ, షుగర్ పేషెంట్స్ పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినేయచ్చండి. అంత బాగుండిద్ది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉండిద్ది. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.